ఈ సమయంలో దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని మనకు చూపిస్తున్నాడు. మరి పరిశుద్ధమైన గ్రంథంలో మీరు కరెక్ట్గా చూస్తే పూర్ణ స్వస్థత అని ఇప్పుడు మనం చూసాము కుంటివాడికి, అవునా? మరి అంతకు మించి ఎక్కువగా ఎవరికైనా స్వస్థత ఉందా? ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఉందా అని అంటే కనుక లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అంటే మరియ తల్లితో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అని అనెను. అనుగ్రహ పరిపూర్ణురాల, అక్కడ వర్డ్ చూడండి, పూర్ణ స్వస్థత, అవునా? ఇక్కడ పరిపూర్ణురాల అంటే అమ్మ మరియ తల్లి పూర్ణ స్వస్థత కంటే ఎక్కువగా మించింది. మనందరికీ అవసరం పూర్ణ స్వస్థత. ఎందుకంటే మరియ తల్లికి జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. మరియ తల్లికి ఏ పాపము సోకలేదు, అంటలేదు, అంటనివ్వలేదు కూడా దేవుడు. ఎందుకంటే మరియ తల్లి ఈ యొక్క లోకానికి లోక రక్షకున్నే తన గర్భం ద్వారా తేవాలి కాబట్టి, తీసుకురావాలి కాబట్టి, దేవుడి యొక్క ప్రణాళిక గొప్పది కాబట్టి దేవుడు అంత పరిపూర్ణురాలిగా అమ్మ మరియ తల్లిని 1000 సంవత్సరాల క్రిందటే ఏర్పాటు చేసుకున్నాడు. మరి అమ్మ మరియ తల్లికి నీ యొక్క జీవితంలో పూర్ణమైన స్థానాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఒకవేళ పరిశుద్ధమైన మన బాలయేసుతో పాటు అమ్మ మరియ తల్లికి కూడా నువ్వు నీ యొక్క హృదయంలో స్థానాన్ని ఇవ్వగలిగితే, ఒక తల్లిలాగా నీ యొక్క తల్లే నీకు గొప్పదైతే మరి లోకరక్షకుని కన్నా మన తల్లి ఇంకా ఎంత గొప్పది. పాపమే లేదు అమ్మలో. అందుకే దేవదూత చెప్తున్నాడంటే ఏంటి? దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ది మెసెంజర్ ఆఫ్ గాడ్ సేయింగ్ దాట్ ఫుల్ ఆఫ్ గ్రేస్, మరియ తల్లి పరిపూర్ణమైన అనుగ్రహ పరిపూర్ణురాలు అని దేవుడు చెప్తున్నాడు. ఏలిన వారు నీతో ఉన్నారు. మరి మన ఈ జీవితంలో ఇంత పాపస్థితిలో ఉన్న మనకి మరియ తల్లి గొప్పదనం ఎందుకు అర్థం కావట్లేదు? పరిశుద్ధమైన గర్భం ద్వారా బాలయేసు పుట్టబోతున్నాడు కాబట్టి పరిశుద్ధమైన మన తల్లి మరియ తల్లి, పరిపూర్ణురాలైన మన మరియ తల్లి, ఏ పాపము సోకని మన మరియ తల్లి, కర్మపాపము జన్మపాపము లేకుండా ఉన్న మన మరియ తల్లికి పూర్ణ స్వస్థత అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పరిపూర్ణమైన స్వస్థతలోనే జీవిస్తూ పెరుగుతూ దేవుడి యొక్క ప్రణాళికల్లో పుట్టింది మరియ తల్లి. కాబట్టి అమ్మ మరియ తల్లికి పూర్ణ స్వస్థతే కాదండి, పరిపూర్ణ స్వస్థత కూడా అవసరం లేదు. ఎందుకంటే అమ్మ పరిపూర్ణురాలు. ఈ గొప్పతనం మనకు అర్థమైతే అమ్మ మరియ తల్లికి ఎంతో అధికమైన గౌరవాన్ని మనము ఇవ్వగలుగుతాము. దేవుని ఆరాధించు, మరియ తల్లిని మధ్యస్థ ప్రార్థన అడుగు. నీ తల్లిని అడుగుతావు కదా, డాడీ ఇది చేయలేకపోతున్నాడమ్మా, నువ్వు కొంచెం అడిగి పెట్టమ్మా అంటావు. అదేవిధంగా మరియ తల్లి మనకి తల్లి. అంతెందుకండి, పరలోకంలో మనకి దర్శన గ్రంథం 12వ అధ్యాయం చూస్తున్నాం, అమ్మ మరియ తల్లి కనబడిందంట కదా. ఎస్, మనకి పరలోకంలో యెహోవా తండ్రి ఉన్నాడు, కుమారుడు అంటే యేసుక్రీస్తులో వారు ఉన్నారు. మనం దేవుడి యొక్క బిడ్డలు మనందరం ఉన్నాము. కానీ తల్లి మిస్ అయింది. తల్లి ఎక్కడుంది? మరి మన తల్లి మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలు, దేవుడి చేత ఎన్నుకోబడ్డది. మరి అలాంటిది ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను ఈ లోక మానవులమైన మనము ఎంత యాక్సెప్ట్ చేయబోవడానికి అని దేవుడు అడుగుతున్నాడు. మెసెంజర్ అంటే దేవుడి యొక్క దేవదూత చెప్తుంది, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు. నీలో నాలో ఉన్నారా ఏలినవారు? నీతో నాతో ఉన్నారా ఏలినవారు? ఈ రోజులలో లేరు. దేవుడు మన దగ్గర లేడు. ఎందుకు అంటే పూర్ణ స్వస్థత నీ దగ్గర లేదు. ఆ పూర్ణ స్వస్థతే కాదు, పరిపూర్ణమైన స్వస్థత అమ్మ మరియ తల్లి దగ్గర నిండుగా ఉంది. కాబట్టి తన గర్భము ఆశీర్వదింపబడింది. ఈ లోకానికే రక్షకుని తీసుకొచ్చింది, ఈ లోకానికే వెలుగుని తీసుకొచ్చింది, ఈ లోకానికే పాప విమోచకుని పరిచయం చేసింది. అమ్మ గర్భము ద్వారా, పరిశుద్ధాత్మ గర్భము ద్వారా, పరిశుద్ధమైన గర్భము ద్వారా పరిశుద్ధమైన బాలయేసు పుట్టబోతున్నాడు. గ్రహించు, ఆత్మ గ్రహింపు కలిగి జీవించు. పూర్ణ స్వస్థతని నా దేవుని నువ్వు అడుగు. యేసు నామములో నా దేవుడు నీకు నీ కుటుంబానికి పూర్ణ స్వస్థత అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి యొక్క వెలుగు నీ యొక్క ఇంటిపై ప్రకాశించునుగాక, నీ యొక్క ఇంటిపై, నీ యొక్క జీవితంపై ప్రకాశించునుగాక. అదేవిధంగా నాతోనూ నా కుటుంబంతోనూ ఉన్న నా పరిశుద్ధమైన దేవుడు నీతోనూ నీ కుటుంబంతోనూ శాంతి సమాధానాలను ఏర్పరుస్తూ, కుటుంబంలో ఐక్యతను, కుటుంబంలో ప్రేమను, కుటుంబంలో అనురాగాన్ని తన యొక్క పుట్టుక ద్వారా మనందరి కుటుంబాలలో పూర్ణమైన స్వస్థత దయచేయమని దేవుని అర్థిస్తూ ప్రార్థించుకుందాం.
పరిశుద్ధమైన బాలయేసువ, పూర్ణ స్వస్థత గురించి మాకు ఎరిగించి ఉన్నారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, ఈ యొక్క కుంటివాడికి కుంటితనం ఒక్కటే అవిటిగా ఉంది, లోపముగా ఉంది. కానీ మా ఈ జీవితాలలో అయ్యా, మా చెవులు ఉన్నాయి కానీ మేము వినలేకపోతున్నాము నీ వాక్యాన్ని. కనులు ఉన్నాయి కానీ నీ అద్భుతమైన కార్యాలను చూడలేకపోతున్నాము. హృదయం ఉంది కానీ గ్రహించలేకపోతున్నాము. కాళ్ళు ఉన్నాయి కానీ మీ యొక్క దేవాలయంలోకి పరిగెట్టలేకపోతున్నాము. చేతులు ఉన్నాయి కానీ మంచి కార్యాలు మీకోసం చేయలేకపోతున్నాము. తండ్రి, విన్న ఈ వాక్యాన్ని దేవా మేము మర్చిపోకుండా అపోస్తుల కార్యము 3వ అధ్యాయము కంప్లీట్గా ధ్యానించుకొని మీరు మాతో ఎలా అయితే ఈరోజు మాట్లాడి ఉన్నారో పూర్ణ స్వస్థత గురించి, అలాంటి పూర్ణ స్వస్థతని మేము పొందుకొని ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా మీకోసం ప్రకటిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ నాయన ఎంతోమందికి సాక్షులుగా బ్రతికే గొప్ప కృపను మా అందరికీ దయచేయమని తండ్రి, మాకు ఉన్న అవిటితనాన్ని తీసివేసి పూర్ణ స్వస్థత మా హృదయానికి దయచేయమని, అందమైన ద్వారము దగ్గర కూర్చునే కృపను, అంటే మా యొక్క హృదయంలో అందమైన ఆలోచనను, అందమైన హృదయాన్ని మేము స్మరిస్తూ అందమైన ఆలోచనతో మీ యొక్క కృపా వరాలతో, కృపా అనుగ్రహాలతో, ఆత్మ ఫలాలతో, ఆత్మ వరాలతో మా హృదయాన్ని నింపుకొని తండ్రి అందంగా మార్చుకుంటూ మా హృదయాన్ని మీ సన్నిధి వైపు పరిగెట్టే కృపను మాకు దయచేయండి. మీ దేవాలయంలోకి వచ్చి ఆనాడు 3 రాజులు, అంటే 3 జ్ఞానులు ఏ విధంగా అయితే వారికి ఉన్న అమూల్యమైన వాటిని మీకు అర్పించి, అవి అమూల్యమైనవి కావు, వాటికంటే గొప్పవాడు, అమూల్యమైన వాడు మన యేసుక్రీస్తుల వారు, బాలయేసు. ఇతని ముందు మేము సాగిలపడాలి అని అలా సాగిలపడి మిమ్మల్ని ఆరాధించినారు తండ్రి వారి ఆత్మతో. అలాంటి ఆత్మ, అలాంటి పూర్ణ స్వస్థత కలిగిన ఆత్మ ప్రేరణ మాకు కూడా దయచేయండి. అమూల్యమైన వాటిని మేము మీకు ఎంత ఇచ్చినా అన్నిటికంటే అమూల్యమైనది మా అందమైన హృదయాన్ని మీకు అర్పించే ఒక మంచి మనస్సును, పూర్ణ స్వస్థత కలిగిన ఆలోచనలను, తలంపులను, మా యొక్క శరీరాన్ని, మా యొక్క ఆత్మని అన్నిటినీ స్వస్థత పరచమని యేసు నామములో ప్రతి ఇంటెన్షన్ తండ్రి, చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి, కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించి, వారి యొక్క మనవులను ఆలకించి వారి యొక్క ఇంటెన్షన్స్ కూడా నెరవేరుస్తారని మేము విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున అడిగి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.